బేగంపేట విమానాశ్రయం నుంచి అమరాబాద్ మండలం మాచారం గ్రామానికి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ మాచారం గ్రామంలోని ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు సోలార్ పంప్ సెట్లను పంపిణీ చేయనున్న సీఎం అనంతరం సీతారామాంజనేయ ఆలయాన్ని దర్శించుకుని బహిరంగ సభకు హాజరు కానున్న సీఎం సాయంత్రం కొండారెడ్డిపల్లి నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్న సీఎం మన సి రమేష్ బాబు గారు స్మార్ట్ గా రావాలి. అంటే రావాలి, అది చూసుకోండి కొద్దిగా. కొంచెం మీరు జరిగితే శంకర్ నాయక్ గారు సి గారు కాయిదా ఉందా మరి? అవును సార్. ఈ జాన్పాడ్ లిఫ్ట్ ఆ కాంట్రాక్టర్ మనుషులు ఎవరు ఇక్కడ ఉన్నారు సార్. ఎవరు? నాగార్జున గారు. చిన్నపిల్లల ప్రోగ్రెస్ అయితే లేదు సార్. అక్కడ డివాటరింగ్ చేశారు కంప్లీట్ గా. నాకైతే అంటే మీరు సాటిస్ఫైడ్ సి గారు? నేను సాటిస్ఫైడ్ లేదు. అరే మీరు మీ బాసెస్ చెప్పండి, ఈ పేస్ కాదండి, యూ హ్యావ్ టు. అరే అసలు మీ మిషన్లు తక్కువనే ఉన్నాయి, మనుషులు తక్కువనే ఉన్నాయి. అసలు ఏం పని అయినట్టు అవుపడతలేదు నాకు. లేదు సార్, మిషన్ అన్ని డివాటింగ్ అయిపోయింది, కాంక్రీట్ కూడా స్టార్ట్ చేసాం సార్. 25th ర్యాప్ అయిపోతుంది, వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తాం సార్. మెటీరియల్ కూడా తీసుకున్నాం సార్. దీనికి ఈ జాన్పాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయడానికి మా సంపూర్ణ ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న ఈ పనులు ఏదైతే పురోగతి, ఇది అసంతృప్తిగా ఉన్నది నాకు. ఓకే, నేను సి గారు మీకు కాంట్రాక్టర్ చెప్తున్నా, ఇట్లయితే కుదరదు. నేను పోయినసారి వచ్చినాడికి ఈనాడికి అంత నాకైతే ప్రోగ్రెస్ అనిపిస్తలేదు. మరి తెలుసు, సోర్సు కృష్ణా నది, దీనివల్ల లబ్ధి పొందే రైతులు ఈ గ్రామాల పేరు చెప్తున్నా: గుండెబోయినగూడెం, జాన్పహాడ్, అలింగాపూర్, బుర్తులపాలెం, కోమటికుంట, గుండ్లపాడ్, మేగడంపాడు తండ, చెరువు తండ, రాఘవాపురం, ఎల్లాపురం, సజ్జాపురం, పాలకీడు. 73 కోట్లు సార్. ఇప్పుడు ఎంత అయింది మొత్తం? ఇప్పుడు 270 కోట్లతోని పనులు పురోగతిలో ఉన్నాయి. వారు నవంబర్ డిసెంబర్ అంటున్నారు. నవంబర్లో పూర్తి చేయాలి. నవంబర్లో పూర్తి చేయకుండా మాత్రం మంచిగా ఉండదు. కనీసం మట్టి ఫార్మేషన్ వేసినాం, నెక్స్ట్ టైం వరకు మెటల్ రోడ్ వేస్తాం. అడిగినా సార్ రావటం మాటల చిన్నది పంచేది అయిపోయింది.